శ్రోతలకు నమస్కారం. నేను పల్లెటూరి వాడిని, పేదవాడిని, చదువులేని వాడిని, అన్ని విధాలా అతి తక్కువ స్థితి నుంచి వచ్చిన వాడిని నన్నెరిగిన వారందరికీ తెలుసు. అయితే నా 10వ ఏట నుండి నాటకాల అనుభవం ఉన్న నేను సినిమాలలో చేరి అనేక మంది కవులు సృష్టించిన పాత్రలను నటించి మహోన్నతమైన పాత్ర స్వభావాలను అర్థం చేసుకుని సమర్థులు రచించిన మాటలు పాటలు ఉచ్చరించిన వాడిగా వాటి సువాసన కొంత నాకు తగలడం సహజం. 60 సంవత్సరాలు సినిమాలలో నటించడం ద్వారా ఒక వ్యక్తిగా జీవితాన్ని గురించి, సినిమా గురించి, రాజకీయాన్ని గురించి, మానవ మనస్తత్వం గురించి, మనిషి నడవడికను గురించి నాకు కొన్ని భావాలు రావడం, ఆలోచనలు పుట్టడం సహజం. ఆ ఆలోచనలే ఈ ఆలు. ఆలు అంటే అక్కినేని ఆలోచనలు. కవిత్వపరంగా చూస్తే తెలుగు భాష ప్రథమ దశలోని ఆలు. ఈ ఆలోచనలు నాకు వచ్చినప్పుడల్లా వ్రాసి ఉంచాను. ఇవి మీకు నచ్చి ఉపయోగపడితే ఆలోచించండి, నచ్చకపోతే వదిలేయండి. ఈ ఆలను శబ్దరూపంలోనికి తెస్తున్న శబ్దాలయ ఎంఎస్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. అక్కినేని. నిజమాడినవాడు నిప్పులాంటి వాడనుకుంటాం అప్పుడప్పుడు, అబద్ధమాడినవాడు అదృష్టవంతుడు అనుకోవాలి ఇప్పుడిప్పుడు. భావానికి సరైన తాత్పర్యం చెప్పేవాడిని పండితుడు అనుకుంటాం అప్పుడప్పుడు, శబ్దానికి విపరీతార్థం తీసేవాడిని ప్రకాండుడు అనుకుంటున్నాం ఇప్పుడిప్పుడు. నీవు లేని నేను కాదు అనుకునేవాడు ఒకప్పుడు మానవుడు. నేను లేని నీవే కాదంటున్నాడు ఇప్పుడు. దీనికి ఒక మాట చెప్పాలి నేను. నీవు అంటే చాలా అర్థాలున్నాయి నా దృష్టిలో. ఓ గాడ్, నువ్వు లేకపోతే నేను లేను. ఓ తల్లిదండ్రులారా, మీరిద్దరూ కలిసి సృష్టించకపోతే నేను లేను. ఓ గురు, నువ్వు నా మెదడులో దీపాన్ని వెలిగించకపోతే నేను లేను. ఓ సినిమా తల్లి, నీవు సృష్టించకపోతే నేను లేను. ఓ ప్రజలారా, ఇన్ని సంవత్సరాలుగా మీరు నన్ను అభిమానించకపోతే నేను లేను. ఇది నీవు లేని నేనుకు అర్థం. కానీ ఇప్పుడు నేను లేని నీవు అంటున్నాడు. నేను హీరో కాకపోతే ఎవళ్ళు పిక్చర్లు, ఈ ప్రొడ్యూసర్లు ఏమవుతారు? నేను హీరోగా నటించకపోతే ఈ సినిమా ఏమవుతుంది? నేను నటిస్తేనే కదా ఈ ప్రజలందరూ చూచి ఆనందించేది, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వచ్చేది. ఇటువంటి భావాలుంటాయి. ఈ రచనకు అర్థం ఇది అని నా అభిప్రాయం. ఇకపోతే మంచిని చెప్పేవాడిని మార్గదర్శి అనుకునేవాడు ఒకప్పుడు మానవుడు. చెడును బోధించేవాడిని స్నేహితుడు అనుకుంటున్నాడు ఇప్పుడిప్పుడు. భగవంతుణ్ణి భక్తితో ఆరాధించేవాడొకప్పుడు మానవుడు. భగవంతుడనే బొమ్మతో యుక్తిగా బేరాలాడుతున్నాడు ఇప్పుడు. స్వర్గానికి చేరదామని నిచ్చెనులు వేసేవాడొకప్పుడు మానవుడు. స్వర్గానికి చేరడానికే స్వరంగాలు తవ్వుకుంటున్నాడు ఇప్పుడిప్పుడు. అర్థం చేసుకోలేని వాళ్లకు అపార్థాలే గోచరిస్తాయి. అపార్థం చేసుకున్న వారి మాటలకు అర్థాలు వెతకడం అనవసరం. నలుగురు ఏదో అన్నారని నూతిలో పడబోకు, నూతిలో పడి నీలాప నిందను నిజం చేయకు. నిజం చాటడానికని బ్రతక ప్రయత్నించకు, నిజాయితీగా బ్రతకడానికే నిజంగా ప్రయత్నించు. దీని అర్థం చాలా ఉంది. ఇది ఎంతో మనోక్షోభతో నేను పడ్డ రోజుల్లో రాసింది ఇది. నేను అతి జాగ్రత్తగా ఉంటున్నందుకు ప్రతిఫలంగా వీడు మగవాడు కాడు, వీడు పనికిరాడు అని ఆ పరిందలు నా పైన వేస్తే సముద్రంకు ఒక్కసారి వెళ్ళాను చచ్చిపోదామని. భయవేసి తిరిగి వచ్చాను. రెండోసారి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడే నీడల్లోనే ఒక ఆలోచన వచ్చింది. నే చనిపోతే వాడు అనుకునేది నిజం చేసిన వాడిని అవుతాను అని. అందుకే ఇలా రాసుకున్నాను. నిజం చాటడానికని బ్రతక ప్రయత్నించకు, నిజాయితీగా బ్రతకడానికి నిజంగా ప్రయత్నించు అని. పోతే కంటిని కాపాడడానికి రెప్ప పుట్టింది. రెప్పను మూసిపెడితే కన్ను మూతబడుతుంది. మూసిన కళ్ళతో 3 అడుగులు ముందుకు వేస్తే మూతిపళ్ళు 4 ఊడిపోతాయి.
కొంతమంది రాజకీయాల్లో చేరి ఎంతో మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళ కుటుంబ సుఖాలు, ఆస్తిపాస్తులు అన్నీ మర్చిపోయి, భార్యాబిడ్డలు అన్నీ పోయి ఎంతో త్యాగం చేశారు. కానీ ఇప్పుడు ఎంత దొరికితే అంత గుంజుకుందామని ప్రయత్నిస్తున్నారు. దాని మీద నుంచి వచ్చిన ఆలోచన ఇది. త్యాగబుద్ధితో దేశానికి సేవ చేసేవాడు ఒకప్పుడు మానవుడు. బుద్ధినే త్యాగం చేసి దేశాన్ని దోచుకుంటున్నాడు ఇప్పుడిప్పుడు. స్వాతంత్ర్య సముపార్జన కోసం సత్యాగ్రహం చేసేవాడు ఒకప్పుడు మానవుడు. సత్యాగ్రహం చేసి స్వార్థ ప్రయోజనాలను సాధింపచూస్తున్నాడు ఇప్పుడు. కొంతమంది అక్కడక్కడ వాళ్ళ స్వార్థం కోసం సత్యాగ్రహాలు చేస్తుంటే, ఆ స్వాతంత్ర్యం సత్యాగ్రహం చేసి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహానుభావుడు మహాత్మా గాంధీని ఎంత కించపరుస్తున్నావో అనిపిస్తుంది నాకు. జీవితంలో నటన వృత్తిగా తీసుకునేవాడు ఒకప్పుడు మానవుడు. నటనే జీవితంగా జీవిస్తున్నాడు ఇప్పుడు. అప్పుడప్పుడు సమాజంలో నటిస్తున్న వాళ్ళని చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది నాకు. జ్ఞాన సముపార్జన కోసం బిడ్డల్ని పాఠశాలకు పంపేవాడు ఒకప్పుడు మానవుడు. కట్నాల వ్యాపారం కోసం కళాశాలకు పంపిస్తున్నాడు ఇప్పుడు. ఇది దాదాపు 40 సంవత్సరాల క్రితం రాసింది. అప్పుడు కట్నాల వ్యాపారం ఈ చదువులు మూలంగానే సాగింది. అందుకోసం రాసింది. రేలిని కాపాడడానికి గోరు పుట్టింది. గోరు ఎక్కువగా పెరిగితే ఎదురు దెబ్బ తగులుతుంది. ఏది ఎక్కువైనా ఏదో దెబ్బ తగలక మానదు. లాగూకు ఒక్క గుండీ ఊడితే గుర్తు చేయ ప్రయత్నించు. గుండీలన్నీ ఊడదీసుకు తిరిగేవాడికి చెప్పడం దేనికి, నవ్వుకుని ఊరుకు. ఇది ఒక ఎల్లో జర్నలిస్ట్ గురించి రాసింది. ఇది ఎందుచేతనంటే, అందరూ తిట్టి ఏయో అపరిద్దరు వేసి 5 చేసి రాస్తే పేపర్ అమ్ముడుపోతుందని అనుకుంటారు. వాళ్ళని చూసి నవ్వుకోవాలి, కానీ ఇంకేం చేస్తాం. చచ్చి సాధించేదేముంది గనక చావడానికి, పుట్టుక పురమార్థం తెలుసుకుంటేనే నిజమైన బ్రతుకు. బ్రతికి బావుకునేది లేదని చావబోకు, చచ్చి సాధించేది లేదని బ్రతకబోకు. బ్రతికి జీవితాన్ని సాధించు, చనిపోయి కలకలం జీవించు. అనేక లక్షల జీవరాశుల్లో నుంచి ఉద్భవించిన ఈ మానవుడనే ఈ పదార్థం అంత తేలిగ్గా ఏంటి బ్రతికి బావుకునేదే ఉంది అని చావడం, చచ్చి ఏం చేస్తా చేదుగులే బ్రతకడం, అందుకోసం కాదు. బ్రతికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. మనం అందరికంటే తెలివిగల వాళ్ళం అయినందుకు. మంచి పనులు చేస్తే చనిపోయిన తర్వాత కూడా జీవిస్తారు. అందుకు ఇలా రాసింది. సద్విమర్శకుల్ని సవినయంగా సన్మానించేవాడు ఒకప్పుడు మానవుడు. కువిమర్శల్ని గుంభనగా చేరదీసి కొలుగుతున్నాడు ఇప్పుడు. సజ్జన స్నేహానికి దగ్గరగా ఉండేవాడు ఒకప్పుడు మానవుడు. దుర్జన సహవాసానికి దూరం కాలేకపోతున్నాడు ఇప్పుడు. ఒప్పులు చేసి ఓహో అనిపించుకునేవాడు ఒకప్పుడు మానవుడు. తప్పులు చేసి తందానా అనిపించుకుంటున్నాడు ఇప్పుడు. దేశం కోసం రాజకీయాలలో చేరేవాడు ఒకప్పుడు మానవుడు. రాచరికం కోసం రాజకీయాలలో చేరుతున్నాడు ఇప్పుడు. డబ్బు చాలా గొప్పది. డబ్బు లేనిదే ఏ ప్రయోజనం ఉండదు. డబ్బు లేనిదే మనం సాధించిందేమీ ఉండదు. అయితే దానికి కూడా పరిమితం ఉంది. అందుకే ఇలా రాశాను. డబ్బు సంపాదించడం అంటే నాకు గౌరవం, ఖర్చు చేయడం అంటే మిత గౌరవం, సద్వినియోగం చేయడం అంటే అతి గౌరవం అని రాసుకున్నాను. జీవించడం తెలియకపోయినా జీవితం అంటే ఏమిటో తెలియాలి. జీవితం అంటే ఏమిటో తెలియకపోతే జీవించడం అంటూ అసలే తెలియదు. మంచి చెడ్డల ప్రదర్శనే నిత్య జీవితం. జీవిత ప్రతిబింబమే సజీవ జీవితం. సహజత్వానికి అతి దగ్గరగాను, అసహజత్వానికి అతి దూరంగాను ఉండేదే నిజమైన కళ. నాగేశ్వరరావు, నువ్వు చాలా సహజంగా నటించావయ్యా అని అంటుంటారు. వీడు చాలా ఆర్టిఫిషియల్గా నటించాడని కొంతమంది అంటుంటారు. నా ఉద్దేశం, నటనంటే సహజం కాదు, దానికి దగ్గరగా ఉంటుంది. అసహజం కాదు, దానికి దూరంగా ఉంటుంది. అందుకే ఇలా రాశాను నేను. ఎందుచేతనంటే, సినిమాలు మీరు అందరూ చూస్తున్నారు. డ్యూయట్ సాంగ్ ఎవడ పాడుకుంటా కూర్చుంటాడు చెప్పండి శృంగార సన్నివేశంలో? అలాగే ఏడుస్తూ ఎవడ పాడతాడు చెప్పండి?
దుఃఖంలో, భర్త పోయిన దుఃఖంలో అమ్మాయి ఏడుస్తూ ఎక్కడ కూర్చుంటుంది? మరి అసహజమే కదా, దాన్ని మనం ఒప్పుకోవాలి. జీవితం అంటే సప్త వ్యసనాల పుట్ట. ఒక్క వ్యసనానికి లొంగిపోయేవాడు వట్టి మానవుడు. సప్త వ్యసనాలకు లొంగనివాడు మానవాతి. జీవితాన్ని తరిచి చూసేవాడే నిజమైన మానవుడు. అరవై ఏళ్లు నటించిన వాణ్ణి, 77 జీవించిన వాణ్ణి, మిట్టలు ఎక్కిన వాణ్ణి, పల్లాల్లో పడ్డవాణ్ణి, అభిమానుల దృష్టిలో కుర్రవాణ్ణి, పెద్దల హృదయాల్లో దాగున్న చిన్నవాణ్ణి అని అనుకున్నాను నేను. ఎందుచేతనంటే అప్పుడు ఎవడెప్పుడు పొగుడుతుంటారు కదా, నువ్వంతా ఇంత అని. కానీ నేను ఎంతో అని తెలియజెప్పడమే నా ఉద్దేశం. అందుకని అభిమానుల దృష్టిలో కుర్రవాణ్ణి, పెద్దల హృదయాల్లో దాగున్న చిన్నవాణ్ణి, అంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి అనలేను. జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలని, మరిన్ని మంచి చెడ్డల్ని చవిచూడాలని ముందుకు వెడుతూ ఉన్నాను. ముసళ్ల పండగ చూడబోతున్నాను. ముందుకు వెళ్ళి సాధించేదేమిటో తెలియాలి నాకు. నేను వెళ్ళిపోయిన తర్వాత మిగిల్చేదేమిటో తెలియాలి మీకు. హృదయాన్ని మిన్నగాను, మనస్సును వెన్నగాను చూసుకునేవాడు ఒకప్పుడు మానవుడు. గుండెను బండగాను, మనస్సును మన్నుగాను చేసుకుంటున్నాడు ఇప్పుడు. ఈ భావానికి విముక్తి ఎప్పుడు? మన మనస్సులు మారినప్పుడు, మనకు మరో ప్రపంచం వచ్చినప్పుడు. మరో ప్రపంచం అంటే మన మనసులో మార్పులు రావాలి, మన ఆలోచన విధానంలో మార్పులు రావాలి, మనకు గ్రీన్ రివల్యూషన్ రావాలి అని నా అభిప్రాయం. ఇంతకాలం నిజమాడి బ్రతుకుదామనుకున్నాను. ఈ కాలంలో అబద్ధాలాడలేక చస్తున్నాను. వచ్చే కాలంలో నిజమాడి చావాలో లేక అబద్ధమాడి బ్రతకాలో తేల్చుకోలేక సతమతమవుతున్నాను. అంటే జీవితం అంతా ఎవరు చూసినా ఎవరు నిజం మాట్లాడుతున్నారో, ఎవరు అబద్ధం ఆడుతున్నారో తెలియని పరిస్థితుల్లో, అవస్థలో రాసింది ఇది. నన్ను బ్రతికిస్తూ చంపేది, చంపి బ్రతికించేది కాలమే. అవును, రాబోయే కాలమే తేల్చుకోవాలి. ఎంతో మందికి మనస్సు మహా చెడ్డది, కొద్ది మందికి మనస్సు మంచిది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకంగా మసులుతుంది ఆ మనస్సు. అందరికీ అన్ని రకాల ఆలోచనలు ఇస్తుంది. మంచికి చెడ్డకి పోటీ పెడుతుంది. ప్రపంచానికి ముప్పి తెచ్చి పెడుతుంది. అయినా నాకెందుకు అది మంచిది. గాడిద కాళ్ళు పట్టుకోవడానికి ఒక వసుదేవుడు ఉండేవాడని పెద్దలు చెప్పగా విన్నాం ఒకప్పుడు. గాడిదల కాళ్ళు పట్టుకోవడానికి అడ్డగాడిదలు పోటీ పడుతుంటే చూడలేక చచ్చిపోతున్నాం ఇప్పుడు. నేను మంచివాణ్ణని మురిసిపోకు, నేను సమర్థుణ్ణి అని వెర్రవేగకు. నీ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియపరచు. నీ మంచితనాన్ని నలుగురికి పంచిపెట్టు. ప్రగతిని సాధించిన తరువాత నీ ప్రయాణం ముగించు. స్నేహం కోసం స్నేహం చేసేవారు ఒకప్పుడు. స్నేహం కోసం ప్రాణాలిచ్చేవారు ఒకప్పుడు. స్వార్థం కోసం స్నేహం చేస్తున్నారు ఇప్పుడు. స్వార్థం కోసమే స్నేహానికి తిరోధకాలిస్తున్నారు ఇప్పుడు. మంచితనం మనిషికి మరొకరివ్వలేని మకుటం. సామర్థ్యం మనిషికి కృషితో వచ్చే మంచి గంధం. నువ్వు ముక్కలు చెక్కలైన మంచి గంధపు సువాసనల్ని 10 మందికి పంచిపెట్టు. జీవిత పోరాటంలో జయించి మంచితనపు మకుటాన్ని ధరించు. రాజకీయాల్లో చాలా సమర్థులు వస్తే కానీ దేశం బాగుపడదు. దేశం బాగుపడితే కానీ ప్రజలు కళకళలాడుతూ ఉండరు. ప్రజలు కళకళలాడుతూ జీవిస్తే కానీ ఆ దేశం అభివృద్ధి చెందదు. కానీ అదే అసమర్థులు ఆ కుర్చీలలో కూర్చుంటే ఏమవుతుంది అనుకుని ఎప్పుడూ 40 సంవత్సరాల క్రితం నాకు వచ్చిన ఆలోచన ఇది. అసమర్థులు కొందరు అందలమెక్కి కూర్చున్నారు. సమర్థులు ఎందరో చేతులు ముడుచుకు చూస్తున్నారు. దొంగలు, దోపిడీదారులు, దుర్మార్గులు దేశాన్ని దిగమింగుతున్నారు. అది ఇప్పుడు జరుగుతుంది సార్. దొంగలు, దోపిడీదారులు, దుర్మార్గులు దేశాన్ని దిగమింగుతున్నారు.
ఈ అందలమెక్కిన వారు కిందికి దిగి రావాలి. చేతులు ముడుచుకున్న వారు చేతలు మొదలెట్టాలి. దేశద్రోహులందరూ దిగదుడుచుకుపోవాలి. నీరసించిన యువకులు తెలివి చూపి నిలవాలి. అదెప్పుడూ మన మనసులు మారినప్పుడు, మనకు మరో ప్రపంచం వచ్చినప్పుడు. దేశం మారాలి, మనుషులు మారాలి, మంచి మానవత్వం మేల్కొనాలి. మనం కాకపోయినా ఈ మార్పును మన బిడ్డలు కనులారా చూడాలి. ఇది నా అభిప్రాయం. శక్తివంతమైన మెదడు మనిషికున్న మహావరం. ఇది ఎవరికీ లేనిది. ఏ పక్షికి, మృగానికి, పశువుకి, కోతికి, కొండముచ్చుకి లేనిది. అది మనిషికే ఉన్నది. అదే శక్తివంతమైన మెదడు మనిషికున్న మహావరం. సారవంతమైన మట్టి దేశానికున్న మంచి సంపద. మెదడు నిండా మట్టి పేర్చుకొని మనిషి శక్తిహీనుడవుతున్నాడు. మట్టిని మందులతో కలుషితం చేసి నిస్సారంగా మారుస్తున్నాడు. నిప్పు నీటితో చల్లారిపోవచ్చు, నిజం నిప్పులో కలిసిపోవచ్చు. నిప్పులాంటి నిజం, నిజంలాంటి నిప్పు గుండెల్ని దహించి వేస్తూనే ఉంటుంది. మనిషి మట్టిలో కలిసినా చేసిన మంచి మాత్రం మిగిలిపోతుంది. మంచి మరుగున పడిపోయినా మనిషి మనసులో మెదులుతూనే ఉంటుంది. మనిషికి అన్ని సంపదల కంటే ముఖ్యమైనది మనోసంపద. నిజాయితీపరుడు, అవినీతికి పాల్పడనివాడు, ఇతరులకు అన్యాయం, అక్రమం, అపకారం చెయ్యనివాడు, సదా అందరి మంచిని కోరేవాడు, కడుపు నిండా తిండి లేకపోయినా, పేరు ప్రతిష్టలు సంపాదించుకోలేకపోయినా, స్నేహితుల అండదండలు అందుకోలేకపోయినా, హాయిగా ఆనందంగా తృప్తిగా బ్రతకలేకపోయినా జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగలడు. సత్యాన్ని నిరూపించగలడు. ఆత్మస్థైర్యంతో, అనుభూతులతో జీవించగలడు. ఇదే మానవ మేధస్సు పరిపూర్ణత్వానికి నాంది, నిజాయితీకి పునాది. మానవునికి పవిత్రత సాధించడం సామాన్యమైన పని కాదు. కనీసం పవిత్రంగా ఉండాలని ఆలోచించడం సలక్షణమైన పని. నువ్వు మంచివాడివని అందరూ అనుకోవాలని ఆలోచించుకో. ఇది ఒక క్రికెట్ అప్రోచ్ అన్నమాట. నేను మంచివాడిని, గొప్పవాడిని అని అందరూ అనుకోవాలని అనుకుంటారు. నా ఉద్దేశం అది కాదు. నువ్వు మంచివాడివని అందరూ అనుకోవాలని ఆలోచించకు. చెడు చేయకూడదని ఆలోచించు. నీకు తెలియకుండానే మంచివాడివి అయిపోతావు. విమర్శించేవాడు చెప్పింది చేదు గుళికలు తినిపించినట్టుంటుంది. పొగిడేవాడు చెప్పింది పంచదార చిలకలు తినిపించినట్టుంటుంది. జాగ్రత్త. వివేకం, విజ్ఞానం ఉన్న శత్రువు కంటే అవివేకం, అజ్ఞానం ఉన్న మిత్రుడు చాలా ప్రమాదకరం. ఒకవేళ తెలివిగలవాడైతే వాడు చెప్పింది మనం వ్యతిరేకించకపోయినా తర్వాతైనా మన ఆలోచనలకు వస్తుంది వాడు చాలా విజ్ఞానవంతుడని. కానీ పిచ్చివాడు, మూర్ఖుడు చెబితే ఏముంది, వాడు చెప్తే మనకు ప్రమాదం. అందుకే వివేకం, విజ్ఞానం ఉన్న శత్రువు కంటే అవివేకం, అజ్ఞానం ఉన్న మిత్రుడు ప్రమాదకరం. రోగం ముదిరిన తర్వాత గాని క్యాన్సర్ను ఎలా తెలుసుకోలేము, పొగిడి కొంత మనల్ని పాడు చేసిన తర్వాత గాని పొగిడే వారికి అది రోగమని మనం అర్థం చేసుకోలేము. ఎదటివాడు మెదడులో ఊహించేది మనం తెలుసుకోగలిగినప్పుడు మనకు తెలివి ఉన్నందుకు చాలా సంతోషపడతాం. కానీ మనల్ని గురించి చెడుగా ఊహిస్తున్నాడని గ్రహించగలిగినప్పుడు మాత్రం నరకయాతన పడతాం. కళ్ళతో చూసేవన్నీ సత్యాలు కావు, చెవులతో వినేవన్నీ నిజాలు కావు. నిజాల వెనక అబద్ధాలు, అబద్ధాల వెనక సత్యాలు ఎన్నెన్నో ఉంటాయి. మేడిపండు లాంటి నిజాలతో కలబోసిన అబద్ధాలను మనసుతో చూడాలి, మననం చేసుకోవాలి. మనం అనుభవించే సుఖదుఖాల వెనక ఉన్న నిగూఢ రహస్యాలు చాలా. మనం నవ్వే నవ్వు వెనక ఎన్నో దుఃఖాలు నిండి ఉన్నాయి. మనం కార్చే కన్నీరు వెనక ఎంతో సుఖం, సంతోషం చోటు చేసుకుంటుంది. ఒకరికొకరు మనస్సు, తనువు అర్పించుకున్నప్పుడు నీవు ఉద్భవించావు. అలాగే నీవు మరొకరికి అర్పించుకున్నప్పుడు మరొకరు ఉద్భవించారు. ఎవరు ఎప్పుడు ఉద్భవించారన్నది కాదు ముఖ్యం,
మీ కుటుంబానికి ఎంత మిగిల్చుకున్నారన్నది కూడా కాదు ముఖ్యం, మీ దేశానికి ఎంత మిగిల్చిపోయారన్నది ముఖ్యం. ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడప్పుడు రాయాలనిపిస్తుంది. అందులో ఇదొకటి. ఓటు విలువ తెలుసుకోలేని అజ్ఞాని కాళ్ళు పట్టుకోవడం గాడిద కాళ్ళు పట్టుకున్నట్టే. ఓటు విలువ తెలుసున్న విజ్ఞానిని పలకరించవలసిన పని లేదు కూడా. ఎందుకంటే ఏ విజ్ఞానికి ఓటు వెయ్యాలో అతనికి తెలుసుకోగల విజ్ఞత ఉంది కాబట్టి. సినిమా రంగాన్ని గురించి, సినిమా ప్రపంచంలోనూ సైంటిస్టులున్నారు, కవులున్నారు, భావుకులున్నారు, జ్ఞానులున్నారు, అతి తెలివిగల వారున్నారు, ఛాందసులున్నారు, శాస్త్రం తెలిసిన వారున్నారు, చదువుకున్న తెలివి తక్కువ వారున్నారు, చదువులేని మేధావులున్నారు, ఎంతో మంది మూఢులున్నారు. ఇక్కడ నేర్చుకునే వారికి ఎంతో ఉంది. ఎంత నేర్చుకున్నా ఇంకెంతో మిగిలింటూనే ఉంటుంది. నేర్చుకోలేని వారికి ఇక్కడ కనిపించేదంతా చెడు, ఈర్ష్య, ద్వేషం, ఓర్వలేనితనం, ఎదుటివారి బాగోగులు కోరుకోని మనస్తత్వం, మనమే గొప్ప అనుకునే భావం, మిగతా అందరూ అసమర్థులు అనే ధోరణి, మిగతా వారి గొప్పతనానికి అదృష్ట కారణాలు కల్పించుకోవడం, మన విజయానికి మాత్రమే సామర్థ్యం కారణం అనుకోవడం, గ్రహించే వారి దృష్టిని బట్టి మొదలైనవన్నీ ఇదంతా స్వభావ స్వరూపాలను బట్టి ఉంటుంది. ఇక్కడ మనం ఎంత నేర్చుకుంటే ఎంత ఉంది. అదే మంచి చాలా ఉంది, చెడు మరింత ఉంది. మెప్పుకోలు ఒప్పుకోవచ్చు ప్రోత్సాహకరం కాబట్టి, పొగడ్తలు పుర్రికెక్కించకూడదు పాడు చేసే పదార్థం కాబట్టి. పొగడ్త తీపి లాంటిది, కొవ్వెక్కిస్తుంది. విమర్శ చేదు లాంటిది, అభివృద్ధికి దోహదం చేస్తుంది. స్వాతంత్ర్యాన్ని గురించి కొంచెం అది దెబ్బతింటే అప్పుడప్పుడు బాధ కలిగి ఇలా రాశాను. స్వాతంత్ర్య జ్యోతి నీకేనా ఈ స్థితి, 37 ఏళ్ల కింద ఎంత వెలిగావు. ఇది సార్, ఇది ఎప్పుడో రాసింది కాబట్టి అప్పుడు 37 ఏళ్ల క్రితం రాశాను. స్వాతంత్ర్య జ్యోతి నీకేనా ఈ స్థితి, 37 ఏళ్ల క్రితం ఎంతగా వెలిగావు, ఎందరికి వెలుగును చూపించావు, ఎందరిని ప్రభావితం చేశావు, ఎందరిలో ఆవేశాన్ని పూరించావు, ఎందరి గుండెలను చాకం చేయించావు. సత్యాగ్రహం శాంతిబాంబుతో తెల్లద్రోహులను ఎదిరించి తరిమి కొట్టావు. అటువంటి నీకు నీ స్వాతంత్ర్యానికి ఏమైంది? నీ జ్యోతి వెలుగు తగ్గిందా, వెలకు అమ్ముడుపోయిందా, నల్లకప్పు వేసిందా, తుప్పు పట్టిందా, తూట్లు పడిపోయిందా, నీరసించిందా, నీరు కారిపోయిందా? ఏమిటి దొంగతనం, ఏమిటి లంచగొండితనం, ఏమిటి దోపిడీ, ఏమిటి దుర్మార్గం? నీ మంచితనం ఎక్కడా, మానవత్వం ఎక్కడా, నీ నీతి ఎక్కడా, నిజాయితీ ఎక్కడా? ఓ స్వాతంత్ర్య జ్యోతి, నీవిచ్చిన ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అధికారం కోసం అబద్ధాలాడడమా, మోసాలు చేయడమా, దొంగ పనులు చేయడమా, దోపిడీలు చేయడమా, పంగనామాలు పెట్టడమా, వెన్నుపోటు పడవడమా, కోట్లు సంపాదించడమా, కోట్లతో ఓట్లను కొనడమా, కోట్లు వెచ్చించి కుర్చీలో కొలకడమా? ఓట్లను కొని మనుషులను గొర్రెలుగా చూస్తున్నారే, ఓట్లను కొని మనుషులను గొర్రెలుగా మారుస్తున్నారే. ఆలోచించండి, గొర్రెలెప్పుడు గొర్రెలుగానే ఉండవు. గొర్రెలకు కూడా ఒకరోజు బుర్రలొస్తాయి, బుర్రలు బద్దలు కొడతాయి. మన బుర్రలు బద్దలు కొడతాయి. తుప్పు వదిలిస్తాయి, నల్లకప్పు తుడుస్తాయి. నీరసం వదిలించి నీకు జవసత్వాలిస్తాయి. నీ మంచిని, మానవత్వాన్ని మేలుకొలిపి నిద్రాణమై ఉన్న శక్తిని పునరుజ్జీవింపచేస్తాయి. వస్తున్నాయి ఆ రోజులు. దేశద్రోహులు దిగదుడుచుకుపోయే రోజులు, దుర్గంధాన్ని దూరం చేసి మంచికంతపు సువాసనల్ని వెదజల్లే రోజులు, మనోవిప్లవంతో జాతికి వెలుగునిచ్చే రోజులు, భావి భారత పౌరులుగా భాసిల్లే బంగారు రోజులు. భారత స్వాతంత్ర్య జ్యోతి నీవే ఆ రోజులు. ఆవేశం, ఆలోచన, అవగాహన, అభిరుచి ఉన్న వ్యక్తికి ఆత్మ విమర్శ, ఆత్మబలం, అంగబలం ఉండి అనుకున్నవి ఆచరించగలిగితే మరణించిన మనిషిగా మానవులున్నంతకాలం జీవించే ఉంటాడు. మంచి చేయలేకపోవడం మన చెడుతనం కాకపోవచ్చు, చెడు చేయలేకపోవడం మన మంచితనమే అవుతుంది. వీలుంటే మంచి చేయగలగాలి, మంచి చేయలేకపోయినా చెడు మాత్రం చేయకూడదు. మంచి చేయగల మనిషి మంచి చేయడం మంచి మార్గం, చెడు కూడా చేయగల మనిషి మంచి చేయడం ఉత్తమ మార్గం.
మంచి చెడు కూడా చేయగలిగి ఉండి మంచి మాత్రమే చేయడం ఉత్తమోత్తమైన మార్గం. ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు నేను బెంగళూరులో ఒక షూటింగ్లో ఉన్నాను. అక్కడ రాజీవ్ గాంధీ గారిని అప్పుడే చూడడం ఎంత జరిగింది. ఆ మంటల్లో నుంచి ఏదో నాకు ఒక బాధ, ఆ ఆలోచన ఇవన్నీ వచ్చి ఇట్లా రాశాను. ఇది ఇందిరమ్మకు శ్రద్ధాంజలి. అప్పుడు ఇందిరమ్మ, అందరికీ తెలుసు నీవెంత గొప్పదానివో, చాలా మందికి తెలుసు నీవెంత సమర్థురాలివో, కొంతమందికి తెలుసు నీవెంత మంచిదానివో, కొద్ది మందికి తెలుసు నీవెంత చమత్కారివో, గద్దెలు దిగిన వారికి తెలుసు నీవెంత ఏకఛత్రాధిపతివు. నిన్నెవరు ఏమన్నా నీవే మహాజ్యోతివి, మహాకాళివి, మహామనీషివి. దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ విదేశాల సామరస్యం కోసం నీవేమో చెప్పావు, ఎన్నెన్నో చేశావు. నీ జీవితాన్ని త్యాగం చేశావు, నీ రక్తాన్ని అర్పించావు. చూడు, నీ రక్తం సామాన్యమైనదా? కాదు, అసామాన్యమైనది, అమూల్యమైనది, అసాధ్యమైనది, అజేయమైనది. అందుకే అంటున్నాను, నీ రక్తం కరిగిస్తుంది హృదయాన్ని, నీ రక్తం రేపుతుంది ఆవేశాన్ని, నీ రక్తం నడుపుతుంది దేశాన్ని, నీ రక్తం ఏలుతుంది రాజ్యాన్ని. ఇక మాకు లేని నీకు మా జోహార్లు, మా శ్రద్ధాంజలి, మా బాష్పాంజలి. నీతులు చెప్పేవారు, నియమాలు తెలిసినవారు, న్యాయాలు ధర్మాలు నిర్ణయించేవారు కాదు మనకు కావలసింది. ఇవన్నీ వారు పాటించి మనల్ని కూడా పాటింపజేసేవారే, మనల్ని ముందుకు నడిపేవారే మనకు కావాలి. చాలా మంది అబద్ధాలు ఆడతారు, కొంత ఇబ్బంది పెడతారు అప్పుడప్పుడు. అబద్ధాలు ఆపద్ధర్మాలు కావచ్చునేమో కానీ ఆపద్ధర్మాలు ధర్మాలు కాకూడదు. అబద్ధం, అన్యాయం, మోసం, లంచగొండితనం తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ నిజం, న్యాయం, ధర్మం, మంచితనం, మానవత్వం జీవించి ఉన్నప్పుడు మనకు ఆత్మానందాన్ని ఇస్తాయి. మరణించిన తర్వాత అందరికీ ఆదర్శప్రాయమవుతాయి. మనం చూడవలసింది వేషాలు, మోసాలు కావు, దేశం, ప్రజలు, అభివృద్ధి. అందుకే మరొకసారి ఆలోచించండి, ఓటు విలువ తెలుసుకోండి. మన రాజకీయాల్లో అన్ని వేషాలు వేస్తుంటారు, మోసాలు వేస్తుంటారు, అన్న రూపాలు మారుస్తుంటారు, తమాషా చేస్తుంటారు ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా. అందుకు రాసింది ఇది. మనం చూడవలసింది వేషాలు, మోసాలు కావు, దేశం, ప్రజలు, అభివృద్ధి. అందుకే మరొకసారి ఆలోచించండి, ఓటు విలువ తెలుసుకోండి, సద్వినియోగం చేసి దాని విలువ పెంచండి. సజ్జనుడికి ఓటు వేసి మనల్ని మనం కాపాడుకుందాం, దేశ పురోభివృద్ధిని తీర్చిదిద్దుదాం. ఆవేశం ఆలోచనకు మూలం, ఆలోచన ప్రగతికి మార్గం. అంతేకాదు, ఈ ఆవేశం ఈర్ష్యాద్వేషాలకు కూడా మూలం, ఈర్ష్యాద్వేషాలు పతనానికి మార్గం. రాజకీయం పాతకాలపు పట్టు, నాటకీయం నేటి కాలపు గుట్టు. రాజకీయాలు, నాటకీయాలు కావు మనకు కావలసింది. ఆశ్రిత పక్షపాతం, అవినీతి కాదు కావలసింది. నీతి, నిజాయితీ, మంచి, మానవత్వం, దేశ భవిష్యత్తు. ఏ నీరు లేనిదే మనిషి జీవించలేడు, ఆ నీరే మనిషిని మట్టిపాలు చేస్తుంది. ఏ నిప్పు లేనిదే మనిషి వెలుగు చూడలేడు, ఆ నిప్పే మనిషిని బూడిదపాలు చేస్తుంది. ఏ డబ్బు లేనిదే మనిషికి మనుగడ లేదు, ఆ డబ్బు దాహమే మనిషిని సర్వనాశనం చేస్తుంది. ఏ ప్రజల అభిమానం మనిషిని అందరమెక్కిస్తుందో, ఆ ప్రజల దురభిమానమే మనిషిని అధఃపాతాళానికి తొక్కుతుంది. కొందరికి వేపకాయంత వెర్రి ఉంటుందట, కొందరికి వేపకాయంతే తెలివి ఉంటుందట. ఉన్న వేపకాయంత తెలివి కూడా మూసిపెడితే లోనున్న వేపకాయంత వెర్రి తాటికాయంత అవుతుందట. భక్తులు కఠోర తపస్సు చేస్తే వరాలిచ్చేవారు ఆ కాలపు దేవుళ్ళు. రాజకీయ శక్తులు యుక్తితో నాటకీయం చేస్తే అధికారానికి ఓట్లు వేస్తున్నారు ఈ కాలపు దేవుళ్ళు.
పుచ్చుకున్న వరాల గర్వంతో ఒళ్ళుమర్చి ప్రవర్తించి నెత్తిన చేతులెట్టుకున్నవారు ఆనాటి భస్మాసురులు. తెచ్చుకున్న ఓట్ల అధికారంతో వెర్రిమొరిగా ప్రవర్తిస్తే తమ నెత్తినే చేతులెట్టుకుంటారు ఈనాటి భస్మాసురులు. ఈ రాజకీయాల గురించి రాసింది. అవిగవిగో వచ్చేశాయి ఎలక్షన్లు, అధికారానికి అవసరమైన రాచబాటలు, సీట్లు వేటాడే వారికి కొంత ఎద్దడి, ఓట్లు వేసేవారికి మరింత సందడి. ఓటు వేసే వరకు మనం మహారాజులం, ఆ తరువాత మనం తప్పకుండా తరాజులం. ఇప్పటికే వెనక్కు నడిచాం చాలా సంవత్సరాలు, మరొకసారి మోసపోతే కలుస్తాయి మరో 5 సంవత్సరాలు. 6 కోట్ల ఆంధ్రులకు ఇదొక పరీక్షా సమయం, ఓటు వేసే ముందు చేసే సమీక్షా సమయం. మాయదారి మాటలకు మోసపోకండి, కల్లబొల్లి కబుర్లకు తావీయకండి. దేశానికి సేవ చేసిన వారెవరు, చేస్తున్న వారెవరు, చేయగలిగిన వారెవరు దూరదృష్టితో చూడండి. స్వార్థంతో బొజ్జ నింపుకునేదెవరు, పరమార్థంతో ప్రజల్ని ఆదుకునేదెవరు, మంచివాళ్ళెవరు, మోసగాళ్ళెవరు తేల్చుకోండి. మీ భవిష్యత్తు మీరే చూసుకోవాలి. మన దేశ భవిష్యత్తును మనందరం కాపాడుకోవాలి. ఇదే మనందరి తక్షణ కర్తవ్యం. మన ఆలోచనే తేల్చేస్తుంది మనందరి భవితవ్యం. పుట్టిన వారి పెరుగుదల కోసం ఆశీర్వదించమని భోజనాలు పెడతారు కొందరు, పోయిన వారి ఆత్మశాంతి కోసం ప్రార్థించమని విందులు చేస్తారు మరికొందరు. పోయేవారు ఎక్కడికి పోతారో, పుట్టినవారు ఏమి ఓడబొడుస్తారో ఎవరికి తెలుసు. పోయిన వారు మిగిలిన వారికి కొంత మంచిని మిగిల్చాలని, పుట్టినవారే అంతా అనుభవించకుండా నలుగురికి పంచి ఇచ్చేవారుగా పెరగాలని ఆశీర్వదిద్దాం. మీరు మరొకరి అభివృద్ధిని చూసి ఈర్ష్యపడకూడదు, ప్రభావితులు కావాలి. ఇంకొకరి పతనాన్ని చూసి సంతోషపడకూడదు, పాఠం నేర్చుకోవాలి. ఎదుటివారి విజయాన్ని వారి అదృష్టంగా చిత్రిస్తాం, అపజయాన్ని వారి తెలివిలేనితనాన్నిగా ఊహిస్తాం. మన విజయాన్ని మన తెలివి కృషిగా చిత్రిస్తాం, మన అపజయాన్ని ప్రజా భావదారిద్ర్యంగా భావిస్తాం. ఈ భావన మారే వరకు ఎదుటివారి గొప్పతనాన్ని గుర్తించం, మన లోపాల్ని గ్రహించం. ఏమీ తెలియని అజ్ఞానికి జ్ఞానబోధ చేయడం జ్ఞానమున్నవాడు చేయవలసిన పని. అన్నీ తెలుసుననుకునే అజ్ఞానాంధకారంలో చిక్కున్న వాడికి జ్ఞానబోధ చేయడం అజ్ఞాని చేసే పని. మనస్సు ఆవేశాన్ని కలిగిస్తుంది, ఆవేశం ఆలోచనను కలుగజేస్తుంది, ఆలోచనకు బుద్ధి విచక్షణనిస్తుంది. వీటన్నిటికీ ఫలితం ఆత్మ అనుభవిస్తుంది. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమైనవి. ఈ విశాల ప్రపంచంలో సమస్త జీవకోటి పీల్చేది వదిలేది గాలి, పోగొట్టుకునేది ప్రాణం. గాలికి ప్రాణానికి తేడా ఉంది. ఆ తేడా ఏమిటో అందరికీ తెలియదు. చెట్టు, చేప, పక్షి, మృగము, పశువు, మనిషి అభివృద్ధి చెందింది ఆశతోనే. వేషాలు, మోసాలు, లంచాలు, మంచాలు, దోపిడీలు, దుర్మార్గులు పుట్టుకొచ్చింది ఆశతోనే. ఈ ఆశ అభివృద్ధికి దోహదం చేస్తుంది, దురాశ పతనానికి దారులు తీస్తుంది. ఆశ కావాలో దురాశ కావాలో నిర్ణయించుకోవడంలోనే మనిషి నిజస్వరూపం బయటపడుతుంది. తెలియక తప్పులు చేయడం కొంత తప్పు, తెలిసి తప్పులు చేయడం క్షమించరాని తప్పు. తప్పులు చేయవద్దనుకోవడం కొంత గొప్ప, అసలు తప్పే చేయకుండా ఉండడం ఎంతో గొప్ప. తెలివి తక్కువ వాళ్లను చేరదీసి, తెలివి తక్కువ సలహాలు విని, తెలివి తక్కువ పనులు చేసి, తెలివిగల పనులను చేశానని కులుకుతూ, తెలివిగల వారందరినీ తెల్లముఖాలు వేయించామనుకుని తానే తెల్లముఖం వేస్తుంటాడు మూర్ఖుడు. తెలివైన వారిని దగ్గరగా తీసుకుని, తెలివైన వారి సలహాలను తుర్పారబట్టి, తెలివిగా వ్యవహరించి తెలివైన పనులు చేసి తెలివిగల వారినే తెల్లముఖాలు వేస్తుంటాడు విద్యుడు. చిన్నవాళ్ళందరూ చేరి పెద్దవాళ్లకు పీట వేస్తారు. పెద్దవాళ్లు పీట మీద కూర్చుని చిన్నవాళ్లను చిన్నచూపు చూస్తారు. కథలలో చిన్ని కృష్ణుడు చెలికాళ్ల పైనెక్కి వెన్నముద్దలు తిన్నట్లు పేదవాళ్లందరి ప్రాపకంతో పొట్టలు నింపుకుంటారు కొంతమంది పెద్దలు. సుఖాలు మరిగిన వారికి కష్టాల సంగతిలా తెలుస్తుంది, కష్టాలు పడే వారికి సుఖాల సంగతి గుర్తుకెలా వస్తుంది.
మిట్టపల్లాలలో పడి లేచేవారికి, కష్టసుఖాలు కలబోసుకునేవారికి జీవిత మాధుర్యం తెలుస్తుంది. బతుకు పుటమేసిన మంగారం అవుతుంది. ఎంతోమంది మంచివారిలో కొద్దిమంది చెడ్డవారు ఉండేవారు ఒకప్పుడు. ఎంతోమంది చెడ్డవారిలో కొద్దిమంది మంచివారు ఉంటున్నారు ఇప్పుడు. ఏం చేస్తాం? ఇప్పుడు అంతే. మంచిని మెచ్చుకునేదెవరు? చెడును చీకొట్టేదెవరు? ఈ దేశం మారేదెప్పుడు? మళ్ళీ బంగారు భారతం అయ్యేదెప్పుడు? మన మనసులు మారినప్పుడు, మనకు మరో ప్రపంచం వచ్చినప్పుడు. ఎదుటివారి గొప్పతనాన్ని తెలుసుకోలేనివాడు, తన లోపాన్ని గ్రహించలేనివాడు, తెలివి తక్కువవాడు ముందుకు పోలేడు. గమ్యాన్ని గ్రహించలేనివాడు. గతాన్ని గురించి తెలుసుకోవడం గొప్ప చెప్పుకోవడానికి కాదు, చేసిన తప్పులు తెలుసుకోవడానికి. భవిష్యత్తును గురించి ఆలోచించుకోవడం మన స్వార్థం కోసమే కాదు, మన దేశ పురోగతిని కళ్ళారా చూడడానికి, ఆ పురోగతిలో మనం కూడా భాగస్వాములు కావడానికి. ఎదురుగా పొగిడేవాడు, చాటుగా తెగిడేవాడు విరోధి. చాటుగా మెచ్చుకునేవాడు, ఎదురుగా లోపాలు చెప్పేవాడు హితుడు, స్నేహితుడు. అందుకే అంటాను, మంచిని మందిలో చెప్పాలి, చెడును చెవులో చెప్పాలి అని. ఇది ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాసింది. ఇది కూడా వచ్చాయి ఎలక్షన్లు, మొదలైపోయాయి కలెక్షన్లు. మనందరినీ ఉద్ధరించడానికి, మన దేశాన్ని ముందుకు నడపడానికి, మంచితనం మరుగునబడి మానవత్వం మంటగలుగుతున్న ఈ రోజుల్లో, మంచితనం మరుగునబడి మానవత్వం మంటగలుస్తున్న ఈ రోజుల్లో, మనసులు మలినమైపోయి మరణహోమం జరుగుతున్న ఈ రోజుల్లో, మనసులు మలినమైపోయి మారణహోమం జరుగుతున్న ఈ కాలంలో, స్వార్థం అనేది మచ్చుతునకగా, దౌర్జన్యం అనేది తురుపుముక్కగా సాగిపోతున్న ఈ స్వాతంత్ర్య దేశంలో మాటలు చెప్పి మాయలు చేసేవారు కావాలు, మంచి చేసి ముందుకు నడిపేవారు కావాలు. నిర్మోహమాటంగా నిర్ణయించుకోవడానికి మళ్లీ వచ్చాయి ఎలక్షన్లు. రాజులకు తెలివి ఉండాలి మంత్రులను నియమించడానికి, మంత్రులకు మనసుండాలి ప్రజలకు సేవ చేయడానికి. ఇప్పుడు రాజులే ప్రజలు, మంత్రులే సేవకులు. అందుకే అంటున్నాను, ఉన్నవారిలో మంచివారిని ఏరుకోండి, పనిచేసేవారికి బాసటగా నిలవండి, మనకు మన దేశానికి ప్రగతిని చూపే వారికి పట్టం కట్టండి. నన్ను ప్రభావితం చేసిన పెద్దల సుభాషితాలు, వారి భావాలు నాకెంతో నచ్చాయి. అందుకే నేను నోట్ చేసుకున్నాను. ఆదిగురు శంకరాచార్య ఓ చోట అంటారు, జటిలో ముండీ లుంచిత కేశ కాషాయంబర బహుకృత వేష ప్రచ్ఛన్న పిచ నపశ్యన్ మూఢో ఉదర నిమిత్తం బహుకృత వేషం అంటాడు. అంటే జడలు ధరించినా లేక ముండనము తల వెంట్రుకలు చేయించుకున్నా, కాషాయ బట్టలు ధరించినా తెలుసుకోవలసిన జ్ఞానం తెలుసుకోనప్పుడు ఈ వేషాలన్నీ పొట్ట పోషణకు వేసే వేషాలు మాత్రం వృధా అంటాడు. భగవంతుని తర్వాత మనం రుణపడేది స్త్రీలకే. ఒకటి జన్మనిచ్చినందుకు, రెండవది మన జీవితాన్ని సుఖమయం చేసినందుకు. బౌని అంటాడు, మన ఆదాయాలు పాదరక్షల్లాంటివి. అవి చిన్నవైతే మన పాదాన్ని కరుస్తాయి, పెద్దవైతే తప్పుటడుగులు వేయిస్తాయి అంటాడు రైటర్ కాలన్. అసూయ కనపరచడం అంటే మనస్ఫూర్తిగా ముఖస్థుతి చేయడమే అంటాడు కూడా కాలిన్స్. పెద్ద మనుషులు ప్రపంచమంతా ఒకటే, అటు ఇటు కాని వారిలోనే వైవిధ్యం ఉంటుంది అంటాడు ఆస్కార్ వైల్డ్. మనకు తక్కువ తెలిసినప్పుడు విషయాలు బాగా అర్థమవుతాయి, అధిక జ్ఞానంతో పాటు సందేహాలు కూడా పెరుగుతాయి అంటాడు గోధే. జీవితంలో సాధ్యమైనన్ని ఉపయోగకరమైన పనులు చేయడమే జీవిత ధ్యేయంగా ఉండాలి అంటారు ఇందిరాగాంధీ. జీవితం జీవితమే, పర్యాయ పదం లేదు. జీవించుకుంటూ పోవడం కంటే జీవితాన్ని అనుభవించడానికి మరో మార్గం లేదు అంటారు గోపీచంద్. ప్రేమ పైరు లాంటిది, పెండి పంట లాంటిది. పైరంతా పండాలని లేదు, పంటంతా వేసిన వారికి దక్కాలని లేదు అంటాడు ఆత్రేయ. వాల్మీకి లేకుండిన రాముడెక్కడా,
వ్యాసుడే లేకున్న ఘనశ్యాముడెక్కడా, పెద్దనాది మహాకవులే లేకుండినచో కృష్ణదేవరాయ సార్వభౌముడెక్కడా అంటారు దాశరథి. నీడలాగా నీ వెంటపడేదే నిక్కమైన కీర్తి, మృత్యు బాహువుల కందలేనిదే నిత్యమైన కీర్తి. డప్పులు డబ్బులు కొని తెచ్చే మెప్పులకేం గాని, రొచ్చు ఊబిలో ఉబికొచ్చేదే స్వచ్ఛమైన కీర్తి. చిచ్చు అంచుపై నడిచొచ్చేదే మచ్చలేని కీర్తి అంటారు నారాయణ రెడ్డి గారు. జీవితం అనే రేడియోకి భర్త ఏరియల్, భార్య ఏర్తు అంటారు ఆర్ద్ర. ఇల్లు కట్టేదొకడు, ఇంట నుండేదొకడు, చెట్లు నాటేదొకడు, పండ్లు బిక్కేదొకడు, పాటంతా ఒకరిది, ఫలితం ఇంకొకరిది అంటారు కొసరాజు. ఇంతమంది పెద్దలు నన్ను ప్రభావితం చేశారు. ఎంతోమంది పెద్దలు నాలో ఆలోచనలు పుట్టించారు. వాటి రూపమే ఈ ఆలు. థ్యాంక్స్.